हाय फ्रेंड्स, वाइश रेसिपी चैनल की स्वागतम। మారిన జీవనశైలి, పెరిగిన ఒత్తిడి, హార్మోన్ల ప్రభావం వంటి కారణాలతో 25 ఏళ్ల వయసు రాకముందే తెల్ల జుట్టు రావటం అనేది ప్రారంభం అయిపోతుంది. చాలా చిన్న వయసులోనే జుట్టు తెల్లబడటం వలన చూడటానికి పెద్దవాళ్లా కనిపిస్తారు. దాంతో తెల్ల జుట్టును కవర్ చేసుకోవటానికి చాలా మంది జుట్టుకు రంగు వేసేస్తూ ఉంటారు. ఈ విధంగా రంగులు వేయటం వలన జుట్టు నల్లగా మారినప్పటికీ కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సహజ సిద్ధంగా తెల్ల జుట్టును నల్లగా మార్చుకుంటే మంచిది. హెయిర్ డ్రై వాడటం వలన జుట్టు రాలే సమస్య వస్తుంది. మన ఇంటి చిట్కాల ద్వారా తెల్ల జుట్టు నల్లగా మార్చుకోవచ్చు. జుట్టు రావటానికి, చుండ్రు సమస్య తగ్గడానికి కూడా ఇప్పుడు చెప్పే రెమెడీ సహాయపడుతుంది. థైరాయిడ్ సమస్య వల్ల కూడా జుట్టు తెల్లగా మారే అవకాశం ఉంది. పోషకాహార లోపం వల్ల కూడా జుట్టు తెల్లబడవచ్చు. ఇప్పుడు చెప్పే చిట్కా అన్నింటికీ సహాయపడుతుంది. దీనికోసం మనం 2 రెమెడీలు తెలుసుకుంటున్నాం. మొదటి రెమెడీలో ఉసిరి పొడి ఉపయోగిస్తున్నాం. ఉసిరి పొడి మార్కెట్లో ప్యాకెట్ల రూపంలో దొరుకుతుంది. లేకపోతే మనం ఉసిరికాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఎండబెట్టి పొడిగా తయారు చేసుకోవచ్చు. ఉసిరి పొడిలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన జుట్టు నలుపుకు కారణమైన మెలనిన్ స్థాయిలను పెంచి జుట్టు నల్లగా ఉండేలా చేస్తుంది. దాంతో తెల్ల జుట్టు నల్లగా మారటమే కాకుండా తెల్ల జుట్టు రావటం కూడా తగ్గుతుంది. తలలో రక్త ప్రసరణ మెరుగుపరిచి జుట్టు ఫోలిసెల్స్కి ఆక్సిజన్ మరియు పోషకాలను అందిస్తుంది. అందువల్ల ఉసిరిపొడి వాడటం వలన జుట్టు ఆరోగ్యంగా ఉండటమే కాకుండా జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. చుండ్రు సమస్య కూడా తొలగిపోతుంది. తెల్ల జుట్టును నల్లగా మార్చడానికి ఉసిరిపొడి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. మనం ఏ కంపెనీ ఉసిరిపొడి అయినా వాడవచ్చు. ఇంట్లో తయారు చేసుకున్న ఉసిరిపొడి అయితే ఇంకా చాలా మంచిది. చూసారుగా, ఉసిరిపొడిలో ఉన్న లక్షణాలు తెల్ల జుట్టును నల్లగా మార్చడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. ఇక ఆ తర్వాత మనం పెరుగు తీసుకుంటున్నాం. పెరుగు మనం ప్రతిరోజు వాడుతూనే ఉంటాం. పెరుగులో ఎన్నో పోషకాలు, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. విటమిన్లు మరియు కొవ్వు ఆమ్లాలు సమృద్ధిగా ఉండటం వలన జుట్టు ఆరోగ్యానికి చాలా బాగా సహాయపడుతుంది. అంతేకాకుండా తెల్ల జుట్టు నల్లగా మార్చడానికి కూడా సహాయపడుతుంది. పెరుగులో ఉండే లాక్టిక్ ఆమ్లం జుట్టుకు అవసరమైన పోషకాలు, ఖనిజాలను అందించడమే కాకుండా జుట్టు ఒత్తుగా, కాంతివంతంగా మెరవటానికి సహాయపడుతుంది. అలాగే సహజ సిద్ధమైన కండిషనర్గా పనిచేయటం వలన పెరుగును చాలా ప్యాక్లలో వాడుతూ ఉంటారు. జుట్టుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలను తగ్గిస్తుంది. ముఖ్యంగా జుట్టు రాలటానికి ముఖ్య కారణమైన చుండ్రు సమస్యను తగ్గించడంలో పెరుగు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. జుట్టు కుదుళ్ళకు బలాన్ని ఇస్తుంది. జుట్టు ఆరోగ్యంగా, పొడవుగా ఎదగటానికి పెరుగు చాలా బాగా సహాయపడుతుంది. పెరుగు కూడా మనకు ఇంటిలో సులభంగా అందుబాటులో ఉండేది. మనం ఈ రెమెడీ కోసం ఉసిరిపొడి తీసుకున్నాం, పెరుగు తీసుకున్నాం. 1 స్పూన్ ఉసిరిపొడి తీసుకుంటే దాదాపుగా 3 నుంచి 4 స్పూన్ల పెరుగు పడుతుంది. ఉసిరిపొడిలో పెరుగు వేసి బాగా కలపాలి. జుట్టు ఎక్కువగా ఉంటే ఉసిరిపొడిని ఎక్కువగా తీసుకోవాలి. 2 స్పూన్ల ఉసిరిపొడి తీసుకుంటే దాదాపుగా 6 నుంచి 7 స్పూన్ల పెరుగు పడుతుంది. ఉసిరిపొడిలో పెరుగు బాగా కలిసేలాగా కలపాలి. జుట్టుకి పెట్టుకోవటానికి వీలుగా ఉండేలా జారుగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపేసుకోవాలి. కలుపుకొని ఒక అరగంట సేపు అలా వదిలేయాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని జుట్టుకు బాగా పట్టించి ఒక అరగంట సేపు అలా వదిలేయాలి. ఆ తర్వాత తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో 2 సార్లు చేస్తూ ఉంటే తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. తెల్ల జుట్టు ఎక్కువగా ఉంటే ఎక్కువ వారాలు, తెల్ల జుట్టు తక్కువగా ఉంటే తక్కువ వారాల సమయం పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా వారంలో 2 సార్లు ఈ విధంగా చేస్తే మంచి ఫలితం ఉంటుంది. దీంతో పాటు మరొక చిట్కాను కూడా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. 2 కలిపి చేస్తేనే మంచి ఫలితం ఉంటుంది.
ఇక రెండో చిట్కాకి కరివేపాకు తీసుకుంటున్నాం. కరివేపాకు మనకి ఇంటిలో సులభంగా అందుబాటులోనే ఉంటుంది, ఎందుకంటే ప్రతిరోజు మనం కూరల్లో వాడుతూ ఉంటాం. కరివేపాకు సహజసిద్ధంగా మెలనిన్ వర్ణద్రవ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడి జుట్టు ముదురు రంగులోకి మార్చి నల్లగా మారటానికి చాలా బాగా సహాయపడుతుంది. కరివేపాకులో బి కాంప్లెక్స్, అలాగే అయోడిన్, సెలీనియం, జింక్, ఐరన్ వంటివి సమృద్ధిగా ఉండటం వలన తెల్ల జుట్టు చికిత్సలో చాలా సమర్థవంతంగా పనిచేస్తాయి. దీనికోసం మనం కొబ్బరి నూనె తీసుకుంటున్నాం. పొయ్యి మీద పాన్ పెట్టి కొంచెం కొబ్బరి నూనె తీసుకోవాలి. కొబ్బరి నూనెలో కరివేపాకు ఆకులను వేయాలి. కొబ్బరి నూనెలో కరివేపాకు ఆకులను వేశాక సిమ్లో పెట్టి బాగా మరిగించాలి. ఆకులు నూనెలో వేగాలి. అప్పుడే కరివేపాకులో ఉన్న పోషకాలు అన్నీ నూనెలోకి చేరతాయి. కరివేపాకును ఆహారంలో కూడా భాగంగా చేసుకుంటే ఇంకా మంచి ఫలితాన్ని తొందరగా పొందవచ్చు. కరివేపాకును తాజా ఆకులను ఉపయోగించవచ్చు, లేదా కరివేపాకు పొడిని కూడా ఉపయోగించవచ్చు. కరివేపాకు ఆకులను బాగా ఎండబెట్టి, అంటే నీడలో ఎండబెట్టాలి. ఆకులను పొడి రూపంలో తయారు చేసుకుని నిల్వ చేసుకోవచ్చు. కాకపోతే కరివేపాకు మనకి ఫ్రెష్గా దొరుకుతుంది కాబట్టి ఈ విధంగా వాడేయచ్చు. కొబ్బరి నూనె జుట్టుకు అవసరమైన పోషణను అందిస్తుంది. బాగా వేగిపోయాక మనం ఈ విధంగా వడగట్టుకోవాలి. కొబ్బరి నూనె జుట్టు పోలికల్స్లోని పిగ్మెంట్ కణాలను కాపాడటానికి, జుట్టు నల్లగా ఉండటానికి సహాయపడుతుంది. కొబ్బరి నూనెలో లూరిక్ యాసిడ్ ఉంటుంది. ఇది స్కిన్ పిగ్మెంటేషన్ నివారించి తెల్ల జుట్టు నల్లగా మారటానికి సహాయపడుతుంది. జుట్టు తేమగా ఉండటానికి కూడా సహాయపడుతుంది. ఈ నూనెను ప్రతిరోజు తలకు రాసుకుంటూ ఉండాలి. మనం సాధారణంగా కొబ్బరి నూనె రాస్తూ ఉంటాం కదా, అలా కొబ్బరి నూనె రాసే బదులు ఈ కరివేపాకుతో తయారు చేసుకున్న నూనెను ప్రతిరోజు రాయాలి. ఈ పేస్ట్ని వారంలో 2 సార్లు అప్లై చేస్తూ ఈ కరివేపాకుతో తయారు చేసిన నూనెని ప్రతిరోజు రాస్తూ ఉంటే తెల్ల జుట్టు క్రమంగా నల్లగా మారుతుంది. కాకపోతే కాస్త ఓపికగా ఈ రెమెడీలను ఫాలో అవ్వాలి. ఈ 2 రెమెడీలను కలిసి ఫాలో అయితే మంచి ప్రయోజనం కనబడుతుంది. తెల్ల జుట్టు ఎక్కువగా ఉంటే ఎక్కువ వారాలు, తెల్ల జుట్టు తక్కువగా ఉంటే తక్కువ వారాల సమయం పడుతుంది. ఖచ్చితంగా మీరు ఫాలో అయితే తెల్ల జుట్టు నల్లగా మారటం మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. ఈ కొబ్బరి నూనె మనం తయారు చేసుకుని నిల్వ చేసుకోవచ్చు. 15 రోజులకు నిల్వ చేసుకోవచ్చు, లేదా నెల రోజులకైనా తయారు చేసుకొని ఉంచుకోవచ్చు. ఈ విధంగా ఉసిరి పొడి, పెరుగు కలిపిన ప్యాక్, కరివేపాకుతో తయారు చేసుకున్న నూనె తలకు పట్టిస్తూ ఈ ప్యాక్ వారంలో 2 సార్లు వేస్తూ ఉంటే మంచి ఫలితం కనపడుతుంది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవచ్చు. ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. చూసారుగా, ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి, కామెంట్ చేయండి.